బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాట్లు చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సస్పెండ్ అయిన నాగరాజును ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తున్నామన్నారు. ఇక ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు జులై 6కు వాయిదా వేసింది. ఇక మరోవైపు విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సిట్ బృందం చేరుకుంది. సీఐ నాగరాజును మరోసారి సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యాహ్నం లోపు నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాట్లు చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్టు చేసినట్లు చెప్పారు. సస్పెండ్ అయిన నాగరాజును ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఇక ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏపీ కోర్టు జులై 6కు వాయిదా వేసింది. ఇక మరోవైపు విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సిట్ బృందం చేరుకుంది. సిఐ నాగరాజును మరోసారి సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యాహ్నం లోపు నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అధికారులు ఏదైతే సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారో నాగరాజుని ఈ రోజు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష నిర్వహించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకు ఆయన ఇక్కడ నుంచి కోర్టుకు తరలించారు. ఏదైతే సిట్ అధికారులు దీని మీద వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. సిట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా సిద్ధం చేసుకుంటూ నాగరాజుని విచారించిన తర్వాత నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుని అదుపులోకి తీసుకొని నాగరాజుకి సంబంధించి ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వాటి మీద అతను విచారించిన తర్వాత ఈ రోజు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గంటన్నరకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు కోర్టుకు తరలించారు. నాగరాజుని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్త తెలిసినప్పటి నుంచి కూడా కొంతమంది నాగరాజుని అరెస్ట్ చేయొద్దంటూ క్యాండిల్ ర్యాలీలు అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ సిట్ అధికారులు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలను దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని నిన్న అదుపులోకి తీసుకొని తరలించేటప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆయన వస్తున్నటువంటి వాహనాల ముందు అడ్డుగా నిలబడ్డారు. మొత్తంగా నిన్న సిట్ అధికారులు కమాండ్ కంట్రోల్ ను తరలించి అక్కడ విచారించిన తర్వాత ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించి ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా దానికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు కోర్టులో హాజరుపరిచేందుకు కోర్టుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి తగిన విధంగానే రిమాండ్ వేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కొంతమంది దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. దాని మీద కూడా జూలై 6కి వాయిదా పడింది. మరోపక్క సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజు కీలకంగా వ్యవహరించారు. నాగరాజు చిత్రహింసలు చేసి అతను మృతికి కారణమయ్యారు. అతని మృతదేహానికి కూడా ఏదైతే కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చేయడంలో నాగరాజు చాలా హింసాత్మకంగా వ్యవహరించారంటూ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నాగరాజుని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. మరి కాసేపులో కొన్ని నిమిషాల్లోనే నాగరాజుని విజయవాడలోని కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు తీసుకువెళ్లారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.